మార్కెట్లో కూరగాయల ధరలు అయితే ప్రస్తుతం తగ్గుముఖం దిశగా అయితే పయనిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత నెలతో పోలిస్తే ఈ నెల 30 రోజుల వ్యవధిలో అయితే చాలా కూరగాయల ధరలు అయితే తగ్గుముఖం పట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గత నెలలో డిసెంబర్ నెలలో మొత్తం పంట అంతా కూడా వేరు వేరు ప్రాంతాల్లో పండటం వల్ల ఆ దిగుమతి ఇక్కడికి రావడంతో ప్రయాణ ఖర్చులు ఇటన్నీ కూడా కలిసి ధరలు ఎక్కువగా ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు పరిశీలిస్తే కనుక స్థానికంగానే ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే పంట ఈ కూరగాయలు ఎక్కువగా పండటంతో ధర తగ్గుముఖం పట్టిన పరిస్థితి. డిసెంబర్ నెలలో వంకాయ కిలో ధర 20 రూపాయలు ఉంటే ఇప్పుడు అది 18 రూపాయలకి వచ్చింది. టమాటా 34 రూపాయల కిలో నుంచి 18 రూపాయలకి వచ్చింది. ఇక బెండకాయ కూడా 44 రూపాయల నుంచి 32 రూపాయలకి రాగా పచ్చిమిర్చి ధర కూడా 42 నుంచి 32 రూపాయలకి తగ్గిపోయింది. ఇక బీరకాయ ధర కూడా 50 రూపాయల నుంచి 28 రూపాయలకి రాగా క్యాలీఫ్లవర్ కూడా 25 రూపాయల నుంచి 20 రూపాయలకి దొరుకుతున్న పరిస్థితి. ఇక క్యాబేజీ కూడా 24 నుండి 18 రూపాయలకి కూడా వచ్చింది. దొండకాయ ధర కూడా 32 రూపాయల నుంచి కొనసాగుతున్న నేపథ్యంలో బంగాళదుంప కూడా 29 రూపాయల నుంచి 22 రూపాయలకి తగ్గిన పరిస్థితి. దాదాపుగా కూరగాయలు అన్ని ధరలు కూడా తగ్గుముఖం పట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనికి కారణాలు కూడా ఏంటనేది ఒకసారి రైతు బజార్లో ప్రస్తుతం మనం వినియోగదారులు కూడా ఉన్నారు, కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ కూరగాయల ధరలు ఈ విధంగా తగ్గడానికి కారణం ఏంటి? అంటే క్రాప్ ఏమన్నా పెరగటమా ఏంటి? అవును, మనకి ఇప్పుడు స్థానికంగా జనవరి నుంచి మార్చి ఏప్రిల్ వరకు స్థానికంగా అన్ని రకాలు పండుతాయి కాబట్టి మనకి కూరగాయల రేట్లు తక్కువగా ఉన్నాయి. అంటే పోయిన నెలలో పోలిస్తే ఈ నెలలో అనేక రకాలు అంటే ఒక 10 ఐటమ్స్ తీసుకున్నా కూడా వాటి ధరలు తగ్గిన పరిస్థితి. అంటే లాస్ట్ మంత్ పెరిగి ఉండటానికి ఇప్పుడు తగ్గటానికి ఏంటి కారణం? అంటే అవంతా అందుబాటులో ఉండటం, క్వాంటిటీ పెరగడం. లాస్ట్ మంత్ ఎర్రవెల్లు కూడా తక్కువగా రావడం, ఇప్పుడు స్థానికంగా అన్ని రకాలు పంటలు బాగా ఎక్కువగా ఉంటాయి ఈ టైంలో, దానివల్ల మనకి తక్కువగా వస్తుంది. లాస్ట్ మంత్ ఏమో పై నుంచి తెచ్చుకోండి, టమాటా మదనపల్లి నుంచి, అనంతపురం నుంచి, మిర్చి వచ్చేసి కడప నుంచి అట్లా రావాలి. ఇప్పుడు అవన్నీ కూడా మనకి బాపట్ల అవనిగడ్డ చుట్టుపక్కల అందుబాటులోకి వచ్చింది, దానివల్ల రేట్లు. ఇంగ్లీష్ వెజిటబుల్స్ కూడా ధరలు తగ్గిన పరిస్థితి. అంటే అటు క్యారెట్ కానీ క్యాప్సికమ్ బీన్స్ కూడా తగ్గిపోయిన పరిస్థితి. అంటే అవి ఎప్పుడు కూడా బెంగళూరు అటు నుండి కూడా వచ్చేది, అవి కూడా ఎందుకు రేట్లు తగ్గింది? అవి బెంగళూరు నుంచి అది దిగుబడులు ఎక్కువ రావటం ఈ టైంలో. ఒకటి మనకి హైదరాబాద్ చుట్టుపక్కల కూడా వస్తాయి, ఇవి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నాయి కాబట్టి ఎర్రవల్లి ఎక్కువగా రావడం వల్ల రేట్లు. అంటే ఈ రేట్లు ఈ తగ్గిన రేట్లు ఇలాగే కొనసాగితే ఎన్నాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది? అంటే మళ్ళీ ఎండాకాలం వస్తుంది, ఈ రేట్లు ఏప్రిల్ వరకు ఇట్లాగే ఉంటాయి. మళ్ళీ సమ్మర్ వస్తే ఏమన్నా దిగుబడులు తగ్గితే అప్పుడు డిమాండ్ సరిపడా రాదు కాబట్టి ఎర్రవల్లి తరగవచ్చు. చూడవచ్చు పూర్తి స్థాయిలో అయితే కూరగాయల ధరలు అయితే ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే స్థానికంగానే కూరగాయల పంట అనేది ఎక్కువగా దిగుమతి అవుతూ ఉంది. ఆ కారణంగానే ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇంగ్లీష్ వెజిటబుల్స్ కూడా బెంగళూరు నుంచి రావాల్సిన క్యారెట్ క్యాప్సికమ్ ఇవి కూడా హైదరాబాద్ నుండి కూడా ఎక్కువ మొత్తంలో వస్తున్న నేపథ్యంలో వాటి ధరలు కూడా తగ్గినట్టుగా అయితే మనకి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. మార్చి ఎండింగ్ వరకు అంటే ఎండాకాలం మొదలయ్యే వరకు కూడా ఇదే రకమైనటువంటి ధరలు తగ్గుముఖం పట్టిన ధరలే కొనసాగుతాయి. మార్చి తర్వాత వేసవకాలం మొదలైతే మళ్ళీ ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి అయితే అధికారులు అంచనా వేస్తారు. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ.